హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఒక బాండి పెట్టుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం, కొంచెం సాల్ట్ వేద్దాం, అలాగే తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం, ఎందుకంటే అవి అంటుకోవు, పొడి పొడిగా బాగుంటుంది. ఇదిగోండి పాస్తా వేసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ అలా వేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాల్సి వస్తే అంత. బాగా కలుపుకొని కొద్దిసేపు వెయిట్ చేద్దాం మూత పెట్టి. ఇవి ఇలా అవుతూ ఉంటాయి. మరీ మెత్తగా ఉడకకూడదు, చూసుకోవాలి అది. ఇదిగోండి చూడండి, ఇలా అవ్వాలి. కొంచెం చల్లనీళ్ళు కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే అవి అంటుకోకుండా ఉంటాయి. ఇలా అవ్వాలి అది ఉడికి. చాలా బాగా వచ్చింది. మనం తర్వాత ఇంకో బాండి తీసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు ఏ ఆయిల్ అంటే అది వాడుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం వెల్లుల్లి ముక్కలు. ఇది కొంచెం బాగా వేగాలి, స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఇవి కొంచెం వేగాక మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా. దీని తర్వాత క్యాప్సికమ్, అన్నీ కలుపుకుందాం. బ్రకోలీ కూడా యాడ్ చేసాం. అన్ని బాగా మిక్స్ చేయాలి. దాని తర్వాత మష్రూమ్ యాడ్ చేద్దాం. అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందాం మనం. అన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఎక్కువ ఉడకనివ్వద్దు, మళ్ళీ మనం సాస్లో వేస్తాం కాబట్టి అక్కడ ఉడుకుతాయి ఇవి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు, కొంచెం ఎండు మిరపకాయలని మిక్సీలో కరకరలాడించి కొడితే అదే చిల్లీ ఫ్లేక్స్. బాగా కలుపుకుందాం. కొంచెం కలర్ వచ్చేసింది, ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో బాండి పెట్టుకుందాం. అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ లిక్విడ్ లాగా అవ్వాలి. దాన్ని ఇలా కరిగిపోతుంది. ఇలా అయ్యాక మనం కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి, ఒక గ్లాస్. బాగా మిక్స్ చేద్దాం. బటర్లో బాగా పాలు కాదు మిక్స్ అవ్వాలి. దాని తర్వాత మనం మైదా వేసుకుందాం, ఒక 4 స్పూన్లు. ఫస్ట్ కలుపుకుందాం, ఒక్కొక్క స్పూన్ వేసుకోగానే ఇలా కలపాలి, లేదంటే గడ్డ కట్టిపోతుంది. ఇది బాగా కలపాలి. 3 స్పూన్లు కూడా యాడ్ చేసేసాను, బాగా కలపాలి. కలపకపోతే ఇదంతా గడ్డ కట్టిపోతుంది. ఎంత కలిపితే అంత లిక్విడ్ గా కావాలి మొత్తం. ఏదో దీంతో ఇలా చేసేసుకోవాలి.
కావాలంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి ఇలా. మీకు కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ బాగా కలపాలి. కొంచెం పచ్చి వాసన పోవాలి, మైదాది కానీ పాలది కానీ. ఇదిగోండి ఇలా అవుతుంది. అది కొంచెం దగ్గరగా వస్తుంది సాస్. తర్వాత ఈ వెజిటేబుల్స్ అయితే మనం ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసి మిక్స్ చేసేద్దాం. బాగా కలుపుకోవాలి, అన్ని మిక్స్ అవ్వాలి, వెజిటేబుల్స్ పాస్తా అంతా. దాని తర్వాత పైన కొంచెం చీజ్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పాస్తా అయిపోయింది. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో మీకు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీకు బయట ఎక్కడైనా దొరుకుతుంది ప్యాకెట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందర ఉంటాను.